Hello Paprils, welcome to my channel Movie Things for You. వారణాసి ఇండియాస్ ది మోస్ట్ అవైటెడ్ మూవీ. అసలు రాజమౌళి గారు ఈ మూవీని ఎన్ని కంట్రీస్లో రిలీజ్ చేయబోతున్నారు, ఎన్ని లాంగ్వేజ్లో డబ్ చేయబోతున్నారు, అసలు వారణాసి మూవీ డే వన్ ఎంత కలెక్ట్ చేయొచ్చు, లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేయొచ్చు, వీటన్నిటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం పాప్రిల్స్. మాట్లాడుకునే ముందు ఛానల్కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. లెస్ చేస్తారులే పాప్రిల్స్, చూసేదే నలుగురు ఐదుగురు, షేర్ చేయండి షేర్ చేయరు, లైక్ చేయమంటే లైక్ చేయరు, ఇంకా నేను ఎప్పుడు గ్రోత్ అవ్వాలి. సర్లే ఆ విషయం పక్కన పెడితే వారణాసి మూవీ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. వారణాసి మూవీ నియర్లీ 1 lakh థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు రాజమౌళి గారు. ఆల్సో వారణాసి మూవీని అరౌండ్ 50 లాంగ్వేజెస్లో అయితే రిలీజ్ చేస్తున్నారు పాప్రిల్స్. నీ అమ్మ మామూలు విషయం కాదు ఇది. అసలు 50 లాంగ్వేజెస్లో డబ్ చేస్తున్నారంటేనే చాలా పెద్ద విషయం. బట్ దానితో పాటు ఎక్కడా కూడా ఏ జనరేటెడ్ వాయిసెస్ వాడకుండా ఓన్లీ రియల్ డబ్బింగ్ ఆర్టిస్టులను తీసుకొని వాళ్ళ చేతే డబ్బింగ్ చెప్పబోతున్నారంట. ఎందుకంటే ఒకవేళ ఏ జనరేషన్ అయితే ఎమోషన్ మిస్ అవుతుందని, అదే రియల్ ఆర్టిస్టులు అయితే ఎమోషన్ ఎక్కడ మిస్ కాకుండా మూవీ మొత్తం అలాగే క్యారీ అవుతుందని రియల్ డబ్బింగ్ ఆర్టిస్టులను తీసుకొని మూవీని అయితే డబ్ చేయబోతున్నారంట. అసలు ఎందుకు రాజమౌళి గారిని పర్ఫెక్షనిస్ట్ అంటారో దీన్ని బట్టి చూస్తే మీకు అర్థమైపోతుంది. నార్మల్గా చేసేయాలంటే చేసేయచ్చు, బట్ రాజమౌళి గారు అయితే ఆ చాయిస్ తీసుకోలేదు. డెఫినెట్లీ మూవీని వేరే రేంజ్కి తీసుకెళ్ళాలి, మన ఇండియా నుంచి కూడా ఒక పెద్ద గ్లోబల్ మూవీ రావాలనేసి ఆ ప్లాన్లోనే ఉన్నారనమాట. అరౌండ్ ఈ మూవీని 120 కంట్రీస్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నీ అమ్మ ఈ మూవీ డెఫినెట్లీ 120 కంట్రీస్ అంటే డే 1 500 crores పెట్టబోతుంది పపిల్స్. ఆల్సో లాంగ్ రన్కి వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ డెఫినెట్లీ 4000 crores అయితే కలెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మూవీ బాగా వర్కౌట్ అయితే 4000 crores అనేది చాలా ఈజీగా కలెక్ట్ చేస్తుంది. ఎందుకంటే 1000+ థియేటర్స్ అంటే మామూలు విషయం కాదు కదా. మూవీ వర్కౌట్ అయితే ప్రతి ఒక్కరు మూవీకి వెళ్తాడు, చూస్తారు. అదిగాక 120+ కంట్రీస్లో రిలీజ్ చేస్తున్నారు, డిఫరెంట్ లాంగ్వేజెస్లో. సో రాజమౌళి గారు మాత్రం చాలా పెద్దగా అయితే ప్లాన్ చేస్తున్నారు. ఈసారి ఓల్డ్కి మన తెలుగు సినిమా అంటే ఏంటి, మన ఇండియన్ సినిమా అంటే ఏంటి రుచి చూపించడానికి చాలా పెద్ద ప్రయత్నమే చేస్తున్నారు. అది వర్కౌట్ అయితే మాత్రం మన సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. డెఫినెట్లీ అది జరుగుతుంది అనిపిస్తుంది ఈ మూవీతో. ఐ హోప్ జరిగితే చాలా బాగుంటుంది. బట్ ఏదైనా కానీ పప్రిల్స్, కలెక్షన్స్ విషయాలు ఇవన్నీ పక్కన పెడితే రాజమౌళి గారు మన ఇండియన్ సినిమాని ఎక్కడో తీసుకువెళ్ళి పెట్టాలని చూస్తున్నారు. ఐ హోప్ అది జరిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఎన్నాళ్ళని ఇంకా ఇక్కడే ఉంటాం. మన సినిమా కూడా వరల్డ్ వైడ్గా రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్గా రికగ్నేషన్ వస్తే చాలా మంచిగా ఉంటుంది కదా. అది మహేష్ బాబు గారి మూవీ అంటే మనకే ప్రౌడ్ అది. సో ఐ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ పప్రిల్స్. మూవీని అయితే చాలా గ్రాండ్ స్కేల్లో రిలీజ్ చేస్తున్నారు. ఆల్సో ఎక్స్పెక్టేషన్స్ కూడా స్కైస్ ద లిమిట్ అన్నట్టే ఉన్నాయి. ఆల్సో డైరెక్టర్ రాజమౌళి గారు కాబట్టి నెక్స్ట్ వచ్చే ప్రమోషన్స్లో కూడా హాలీవుడ్ పెద్ద డైరెక్టర్స్ కూడా వచ్చి ఇంటర్వ్యూస్ కూడా కూర్చుంటారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈసారి ఇంటర్వ్యూస్ కూడా చాలా క్రేజీగా ఉండబోతున్నాయి. అది పప్రిల్స్. మరి విషయం అయితే వారణాసి మూవీ డే 1 500 crores కలెక్ట్ చేస్తుందని నేను అంటున్నాను. మరి మీ ఒపీనియన్ ఏంటి? వారణాసి మూవీ డే 1 ఎంత కలెక్ట్ చేయొచ్చు, లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేయొచ్చు? ఒకసారి మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి పప్రిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. దయచేసి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇది నా స్మాల్ రిక్వెస్ట్ పప్రిల్స్. ఎందుకంటే వీడియోకి పెద్దగా రీచ్ రావట్లేదు. దయచేసి ఎవరికైనా షేర్ చేసి మీరు వీడియో లైక్ చేస్తే కొంచెం రీచ్ వస్తుంది. అదే పప్రిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.